ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. నేను సైన్ చేసి కీ తీసుకొస్తాను. సరేనా? ప్రతిరోజు ఇదే గొడవ అయిపోయింది. పూర్ణ మార్కెట్ లో గొడవ. అవునయ్యా. కొండ గ్రూపా నరసింహ గ్రూపా? గ్రూప్ ఏదైనా హెడేక్ మనకేనయ్యా. వెళ్ళి పని చూసుకో. ఏం పని ఉందని చూసుకోవడానికి? 1/2 కిలో మాంసానికి 4 ఎముకలకి ఉద్యోగం ఇచ్చే డిపార్ట్మెంట్ మందేనయ్యా. ఎవరండి మీరు? జనార్దన్ ఫ్రమ్ రాజమండ్రి సార్. రాజమండ్రి తూగో జిల్లా జనార్దన్ ట్రాన్స్ఫర్. ఓ పనిష్మెంటా? ఇన్స్పెక్టర్ లేరా సార్? హాస్పిటల్కి వెళ్ళారు. కేసు విషయంగా వెళ్ళారా? ఆయనే కేసుగా చేరారు. ఏమైంది? 4 రౌడీలు ఇన్స్పెక్టర్ని కొట్టారు. ఇన్స్పెక్టర్నా? స్మార్ట్ గా ఉండొచ్చు, ఓవర్ స్మార్ట్ గా ఉండకూడదు. మునుస్వామి సార్. సార్, ఇతను మునుస్వామి, మన స్టేషన్ కానిస్టేబుల్. నమస్కారం. మిస్టర్ జనార్దన్ రాజమండ్రి నుంచి వచ్చారు. హెడ్ కానిస్టేబుల్ గా జాయిన్ అవుతున్నారు. ఇదిగో తీసుకెళ్లి జాయినింగ్ రిపోర్ట్ రెడీ చేయి. రండి సార్. ఒకేసారి కొట్టుకొని చావకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. రామయ్య సార్. ఆ శంకర్ కేసు ఫైల్ లైవ్. అలాగే సార్. ఏంటి సార్, పేరుంది ఫోటో లేదని చూస్తున్నారా? వీడు చచ్చాడా? లేదు, బతికే ఉన్నాడు. మరి ఎందుకు ఫోటో అంటించలేదు? అంటించచ్చు, కానీ పోలీస్ స్టేషన్ ఉండాలిగా. ఏ అంటే ఈ ఊరికి వాడేనండి ఎముడు. పేరు కొండారెడ్డి, అందరూ కొండ అని పిలుస్తారు. సార్, ఇక్కడ సైన్ చేయండి సార్. ఇది క్వార్టర్స్ కి, మీరు వెళ్ళి అక్కడ ఉండొచ్చు. కానిస్టేబుల్, సార్ని తీసుకెళ్ళు. ఓకే సార్. ఎవర్రా కొండారెడ్డి? ఇది రోజు జరిగేదే కదా, నువ్వు చూసి సరిగ్గా చేయి. ముందు వెళ్తుంటే వెనకాల వెన్నుపోటు పురుషుడే కదా, వాడేమన్నా పెద్ద పుడింగా? ఎందుకయ్యా పొద్దున వచ్చి పంచాడు కొడతావు? చెప్పేది వినవయ్యా, మర్యాదగా వెళ్ళిపో. కొండా మనుషులు వచ్చారో నిన్ను చంపేస్తారు. రమ్మన్రా, వాణ్ణి పూర్ణ మార్కెట్ లోకి అడుగు పెట్టమను. నా చేతికి చిక్కితే సమ్మగుంటది. ఆ రోజు మా మాణిక్యమనను చంపేటప్పుడు మీరందరూ గుడ్లప్పగిని చూశారుగా, అదే విధంగా ఇదే మార్కెట్ లో వాణ్ణి చంపేసి వాని బూడిదతో నా పండ్లు తోముకొని ఈ పూర్ణ మార్కెట్ ని నా గుప్పిట్లోకి తెచ్చుకోలేదో. ఆగండి, ఆకురౌడితో మనకెట్రా? పూర్ణాయాళ్ళారా సడీ సప్పుడు లేకుండా పారిపోయినారంట్రా. తంటే మనకే సిగ్గుచేటు. రాండ్రా. అన్నా, ఓ గ్లాసు కాఫీ తాగిపోవచ్చు కదన్నా. ఏమిట్రా ఇది, ఇంత వేడిగా ఉంది? సముద్రం ఒడ్డునున్నాం కదా, అందుకే అలా. ఏంటండి జనార్దన్ గారు, ఇంకా సర్దుకోవటాలు అవ్వలేదా? రండి రండి రండి. నేను మున్సిపల్ కదా, పక్కనేనా మీ క్వార్టర్స్? అది నా క్వార్టర్సే, కానీ నేను అక్కడ ఉండడం లేదు. స్టోర్ రూమ్ గా పెట్టుకున్నాను. వేరే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అదిగో అక్కడ ఉంటున్నాను. వీడు మా అబ్బాయి కుమార్. నమస్తే సార్. ఈవిడ మా అమ్మగారు. నమస్కారం అమ్మా. వీడు మా రెండో అబ్బాయి లాచ. బాబు, నమస్కారం. తను మా చిన్నమ్మ. హలో అంకుల్. ఈవిడే మా ఆవిడ. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి, అందుకే లోపలికి పిలువ. పర్లేదమ్మా. శక్తి వచ్చాడు, తప్పుకో తప్పుకో. వీడు శక్తి మా పెద్ద అబ్బాయి. నమస్కారం బాబు. మున్సిపల్ కానిస్టేబుల్ వాళ్ళ అబ్బాయి. హాయ్. హలో. ఏంట్రా ఇంకా కరెంట్ పోలేదనుకుంటున్నా, ఇక్కడ ఇది మామూలేనండి. ఏమండి? ఏమిటి? ఏంటేంటి బయట ఏం జరుగుతుందో మీరు అసలు పట్టించుకోరా? ముక్కలు ముక్కలుగా నరికేమంటావా? ఆ ఊళ్ళో చేసింది అదే కదా, వెళ్ళి కానివ్వండి. ముక్కలు ముక్కలు చేస్తాను, నరికి పారేస్తాను. ఈ పోజులకేం తక్కువ లేదు. ఇంట్లో సూపర్ చెక్కలను పెట్టుకుని బయట చెక్క ముక్కలు కొట్టుకోవాల్సి వస్తుంది. ఇదొకటి. ఏంట్రా ఇక్కడున్నా? నీకోసం ఎక్కడ వెతకండ్రా? ఎక్కడికి వెళ్ళిపోనావు? మీ ఎదురింటి క్వార్టర్స్ లో 15 ఏళ్లుంటాయి. పనస పండులా పిటపిటలాడే పిట్ట. తను నా వైపు లుక్కేసింది, నేను లుక్కేసా. దాని క్రాస్ టాక్ లా మధ్యలో 30 ఏళ్ల బండి వచ్చింది. దాన్ని చూసిన తర్వాత ఇది యావరేజ్. వీళ్ళిద్దరే ఇంత అందంగా ఉంటే ఇక మధ్యలో పుట్టిందో పుట్టాడు.
పేరు శక్తి, ఏజ్ 27. అయ్యో ఎక్కడుంది? రే వాళ్ళ అన్నయ్యరా, మన ఎస్ఐ గారు అబ్బాయి, కొంచెం క్రాక్. కొంచెం. అన్నా మన సిస్టర్స్ అన్నా, హోమ్లీగా ఉన్నప్పుడే అనుకున్నా. సార్ నా పేరు జనార్దన్, కానిస్టేబుల్. తెలుసు, నిన్ననే జాయిన్ అయ్యావని ఎస్ఐ చెప్పాడు. సార్ కొట్టిందెవరో తెలిసిందా సార్? కొండారెడ్డి నన్ను కొట్టించడానికి రౌడీలను పంపించాడు. ఈసారి ఎలాగో కొట్టించాడు, ఇక ముందలా జరగదు. ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదండి సార్? ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినందుకేగా నన్ను కొట్టించింది. యామయ్యా, ఎందుకయ్యా ఈ అనవసరమైన పనులు? ఆ కొండారెడ్డితో గొడవ పెట్టుకుంటే మనం బతకగలమా? నీకేమన్నా అయితే మేమంతా ఏం కాను. ఊరుకోయే, అంతా ఇన్స్పెక్టర్ చూసుకుంటాడు. ఆయనే తలపగలు కొట్టారు. ఏమయ్యా, అంతా వచ్చేసారయ్యా. అయ్యో, వదిలేయండయ్యా. ఏం చెయ్యొద్దయ్యా, వదిలేయండయ్యా. అయ్యో అయ్యో. మాకే నమ్మక ద్రోహం చేస్తావరా? మమ్మల్ని పట్టించాలని చూస్తావా? ఏంట్రా నీకు తెలియదు? ఆ ఇన్స్పెక్టర్ తో కలిసి మమ్మల్ని లోపలించాలని చూస్తావా? వాడిని వదలొద్దురా, వేసేయండి. మన ఉప్పు తిని మన వరకే కోతులు తవ్వాడు, నరికేయండి రా వాడిని. ఎంత? 12 రూపాయలండి. ఈ ఊర్లో ధరలన్నీ ఎక్కువే ఉన్నాయి. అదేం లేదమ్మా. ఈ విశ్వాసంలో నీ కుక్కను తీసుకెళ్లి సముద్రంలో పడేయండి. రండి, మన పని మనం చూసుకున్నాం. రోజు ఉండేదే కదా, ఇదేమన్నా కొత్త? వంకాయలు ఏంటంటే 5 రూపాయలు. మీ క్యాబేజ్ కావాలేటండి? ఏట మాట సొత్తున్నారు, ఏం కావాలండి? ఏం ఊరండి ఇది? ఒకడిని నడి రోడ్డులో అడ్డంగా నరికి పారేసినా కూడా పట్టించుకోకుండా ఎవరి పనిలో వాళ్ళున్నారు. బాబోయ్, నాకైతే కాళ్ళు చేతులు వణికిపోయాయి. మీరీ ఊరి కొత్త కదా, అందుకే ఇలాంటివన్నీ చూసి భయపడుతున్నారు. మాకివన్నీ చూసి చూసి అలవాటైపోయిందమ్మా. మీరంతా పోలీసులే, ఏమైనా చేయొచ్చుగా. ఎవరిని? కొండగాడినా? ఇప్పుడు చచ్చిపోయాడే మొన్న. వీడిని అప్రూవర్గా చేసి ఆ కొండగాడిని పట్టుకుని లోపలేయాలని ట్రై చేశాడు మా ఇన్స్పెక్టర్. నేను మునస్వామి వద్దు వద్దు అని మొత్తుకున్నాం. ఏమైంది? మా మాట వినకుండా వెళ్ళాడు, హాస్పిటల్ పాలయ్యాడు. మున్నాని టోటల్గా శ్మశానానికి తీసుకెళ్లారు. అంతెందుకండి, మాణిక్యం అని ఒకడు ఈ ఊరిని గడగడలాడిస్తూ ఉండేవాడు. వాడిని అడ్డదిడ్డంగా నరికి పారేసి మార్కెట్ని, హార్బర్ని వాడి గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు ఈ కొండగాడు. హార్బర్నా? అవును. ఈ పోటీయే దానికోసం జనార్దన్. లక్షలకు లక్షలు డబ్బొచ్చే చోటు. ఆ డబ్బుల్ని వసూలు చేసుకుంటూ రాజకీయ నాయకుల్ని వల్ల వేసుకుని ఈ ఊళ్ళో చేయకూడని అరాచకాలన్నీ చేస్తున్నాడు. లక్షలకు లక్షలు సంపాదించేవాడు పేదవాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నాడు? అయ్యో, డబ్బు కోసం కాదు జనార్దన్, పరపతి కోసం. జనం వాడి మీద పెంచుకున్న భయమే వాడి బలం అనుకో. మనకెందుకండి ఈ గొడవ? ఇవన్నీ చూసి చూడడం పోవడమే మంచిది. ఏమంటారు? ఈ ఊరు వదిలి వెళ్తే చాలరా దేవుడా. ఆపు ఆపాపు. మా పూర్ణ మార్కెట్లో ఇదే పెద్ద స్టూడియో. వీడికి చోటాకే నాయుడని ఫీలింగ్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నమస్తే సార్, ఎన్ని కాపీలు? 2 కాఫీ, చక్కెర కొంచెం ఎక్కువ వేయాలి. 7 కాపీస్. మీరు రండి సార్, ఈ ఏరియాలో మా స్టూడియోనే పెద్దది సార్. కూర్చోండి సార్. ఏట్రా, ఎంతకీ కెమెరాలో ఫిల్మ్ ఉందంటావా? ఊరుకోవా, ఊరికే నస పెడతామా. సార్ ఒక్క నిమిషం. ఎరా, వానబట్టలేదు, గొడుగు తీస్తావేట్రా? తల తినకయ్యా. నా మొగుడిని చంపావు కదా? సార్ ఒక్క నిమిషం. నేను వదిలిపెట్టనురా. ఆడదానివని చూస్తున్నాను, లేకపోతే నీ గతి ఏమయ్యదు. వదలవే, నీకే చెప్పేది. వదలు, వదలమంటుంటే.
నీ మొగుడు మాతో మమ్మల్ని పట్టుకుంటే చూస్తూ ఊరుకోవాలా ఆ? ఏంటి మర్యాదగా ఉంటే కొన్నాళ్ళైనా బతుకు. లేకపోతే నీ మొగుడికి పట్టుకుంటే నీకు పడుతుంది ఆ? ఈ సావు చూడండి, నేను చావరా? ఏయ్, ఏయ్, మర్యాదగా చెప్తున్నాను. నీ పిల్లల్ని తీసుకుని నీ మొగుడు వెళ్ళిపో. లేకపోతే నా చేతిలో చస్తావు. సార్ మనకెందుకండి ఈ గొడవలు రండి వెళ్దాం. గొడవ చేస్తున్నాకే గవర్నమెంట్ మనకు జీతాలు ఇచ్చేది ఏంటి వినండి సార్, వాళ్ళు పెద్ద గోండాలు సార్. సార్ బుద్ధి సార్. ఏంటి వినండి సార్. నిన్నేం చేస్తాను? ఇక్కడ నిన్నెవరు కాపాడాలి? చెప్పేది వినండి సార్. జనార్దన్ మనకు ముఖ్యమైన పని ఉంది. రండి వెళ్దాం. వదలండి సార్, వదలండి. వెళ్ళకండి సార్. జనార్దన్ రండి. వదిలేస్తానే. రేయ్, పోరా. బుద్ధి లేదు, ఆడదాన్ని కొడుతున్నావు. ఏమైందమ్మా? రాయ్, ఎవరి మీద చెయ్యేశావు? రేయ్, తీసుకెళ్ళి ఉరి తీయండి. చెయ్యి తీరా. ఆ పాల్ పోలీసు అడివి నా మీద చేయడానికి ఎంత ధైర్యం నీకు? జనార్దన్ వద్దు. ఈ సావు చూడండి, నేను చావరా? ఈ పాపం పండిది. మీరంతా నాశనం అయిపోతారు. ఈ చెప్పు వినిపించుకోండి. సార్ సార్ పోలీసులు అంటే అంత లోకువా? పెట్టుకోకండి సార్. సార్, వదిలేయండి సార్. సార్ పోలీసు కావాలంటే చూపిస్తాను. సార్ సార్ నడు. వద్దు సార్. సార్ 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 రౌడీజం చేస్తాను. వదిలేయండి సార్. జనార్దన్ మొక్కేస్తాను. ఎంత ధైర్యం ఉంటే వినండి. పోలీసు వాడి మీద చేయి చేసుకుంటాం. జనార్దన్ చెప్పేది మీకే, వదిలేయండి. ఏం చేస్తావు ఈ కుక్కను? అయ్యో సార్. సార్ ఏమీ కాలేదు కదా? అయ్యో కొండారెడ్డి, అతను ఊరికి కొత్త, నీ గురించి తెలీదు. అతను ఉన్నాడు. రేయ్, ఎక్కడికి వెళ్ళాడ్రా? టైం అవుతోంది. నిజంగా కాఫీకి వెళ్ళాడేమో. కొండారెడ్డి ప్లీజ్ నా మాట విను. సార్ కొండారెడ్డి నాన్న, నాన్న, శక్తి, 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 నువ్వు వెళ్ళిపో. శక్తి, నువ్వు వెళ్ళిపో. శక్తి, వద్దు. శక్తి, నువ్వు వెళ్ళిపో. వద్దు, వద్దు శక్తి, వద్దు. శక్తి, వద్దు శక్తి, వద్దు.
శక్తి వద్దురా నా మాట విను. వద్దు శక్తి చెప్పండి వద్దు వచ్చేయి శక్తి వద్దు మా మాట విను. వద్దు నా మాట విను శక్తి శక్తి వద్దమ్మా. వద్దు నా మాట విను శక్తి శక్తి వద్దు శక్తి వద్దు శక్తి వద్దు శక్తి వద్దు శక్తి వద్దు ఎలాగైనా మాట విను శక్తి ఆపండి. శక్తి సార్ శక్తి శక్తి వద్దు శక్తి వదిలే వద్దు శక్తి కొండగాడు చచ్చిపోయినాడు కొండగాడు చచ్చిపోయినాడు కొండగాడు చచ్చిపోయినాడు ఇంకా చూస్తారేంద్రా ఎత్తుకుంటా అందరూ ఎక్కడయ్యా? ఎస్ సార్ కొండారెడ్డి హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నాడు. తెలుసు సార్. వాడికి ఏమైనా అయిందనుకో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. అందరూ అలర్ట్ గా ఉండాలి. ఓకే సార్. ఓకే ఉరేసుకొని చావండ్రా ఏం బిక్తున్నారా మీరు అది కాదన్నా. నోరు మీరా మన కొండన్న మీద చేసి వాడు మార్కెట్ లో హీరో అయ్యాడు వాడిని నరకాలి నరకాలి ముక్కలు ముక్కలుగా నరకాలి. కొండన్న కళ్ళు తెరిచేలోగా వాడి శవం నా కళ్ళ ముందుండాలి. అక్కడికి రాలేదా? ఊరికి చేశాను. ఏం కాదులే. అక్కడికి వెళ్ళలేదట. మరి ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎక్కడికి వెళ్ళడు, వస్తాడులే, కంగారు పడకు. మావయ్య పోలీస్ జీప్ వచ్చింది. సార్ శక్తి ఇంకా రాలేదు. వాడు రాగానే నేనే తీసుకొచ్చి అప్పగిస్తాను. నోనో నేను అందుకు రాలేదు. మా అబ్బాయి తప్పు చేసేవాడు కాదు సార్, చాలా మంచివాడు. వాడిని క్షమించి వదిలేండి సార్. రాజేశ్వరి వాడి మీద ప్రేమతో ఇలా మాట్లాడుతున్నాడు సార్. జనార్దన్, అందులో తప్పేం లేదు. ఒక అమ్మగా ఆవిడ ఎమోషన్ చాలా కరెక్ట్. చూడమ్మా, మీ అబ్బాయి చాలా మంచివాడు. అతనికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీరంతా లోపలికి వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ లోపలికి వెళ్ళండి. నేను కొంచెం ఆయనతో మాట్లాడాలి. రండి. అమ్మా ఏడవద్దమ్మా. చూడండి మిస్టర్ జనార్దన్, జరిగిన ఎన్నో విషయాలను మనం జరగలేదని చెప్పాం.
అలాగే జరగని ఎన్నో విషయాలను మనకు తెలిసి జరిగాయని చెప్పాం. జీవితంలో ఫస్ట్ టైం ఒక మంచి పని కోసం అబద్ధం చెబుదాం. కొండారెడ్డిని కొట్టింది మీ అబ్బాయి కాదు. సార్ అవును, వేరే ఎవరో కొట్టారు. అలాగే కేసు ఫైల్ చేయమని చెప్పాను. ఆ, తప్పు సార్. ఇందులో తప్పే ఉంది. తను ఎవరిని కొట్టాడు? ఈ ఊరంతా చావాలనుకునే ఒక నీచుండి కొట్టాడు. ఇదే కొండాగాన్ని 6 నెలల తర్వాత కొట్టుంటే శక్తికి అవార్డు గాని రివార్డు గాని ఇచ్చుండేవాళ్ళు. కొంచెం ఆలోచించండి. మీ శక్తి మన డిపార్ట్మెంట్కు కావాలి. సార్ కొండాగాన్ని కొట్టిన తర్వాత శక్తి తిన్నగా నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు తను నా కస్టడీలోనే ఉన్నాడు. ఓకే, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. సార్ నేను మా అబ్బాయిని చూడాలి. తొందరపడకండి. ఆ కొండాగడి మనుషులు బయటే ఉన్నారు. వాళ్ళ వల్ల మీ అబ్బాయి ప్రాణాలకి ఏ టైంలోనైనా ప్రమాదం కలగచ్చు. ఈ కేసుకు ముఖ్యంగా కొండా స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. ఎస్ సార్. ఏంట్రా వీడు లాకప్లో వేయకుండా రిలీజ్ చేయకుండా అలా ఉంచేశాడేంటా అని చూస్తున్నావా? నువ్వెవరిని కొట్టావో తెలుసా? కొండారెడ్డిని. ఎవరికైనా వాణ్ణి ఎదిరించాలనే ఆలోచన వస్తేనే చాలు, వెంటనే వాణ్ణి నరికేస్తాడు. అలాంటోండి కొట్టావు. వాడు బతికాడంటే నీ కుటుంబాన్ని లేపేస్తాడు. అది జరగకూడదు అంటే నువ్వు డిపార్ట్మెంట్ లో ఏంటి ఆ గొడవ? సార్ తాగి పోలీస్ స్టేషన్ మీదే రాళ్ళేస్తున్నాడు సార్ వీడు. రౌడీ షీటల్ని బడాబాబుల్ని వదిలేండి. పేకాటగాళ్ళని తాగుబోతాడని తీసుకొచ్చి కొట్టండి. వదిలేండి వాళ్ళని. ఏనొకడు నాటక తీసి వదిలేండి వాడిని. మళ్ళీ చుట్టుపక్కల కనిపించావు సర్వీస్ లో నాకు ఛాలెంజింగ్ గా నిలిచింది ఆ కొండగడొక్కడే. అలాంటి వాడిని ఢీకొన్నావు. నాకు చాలా గర్వంగా ఉంది. సార్, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. కొండారెడ్డికి స్పృహ వచ్చిందట. అన్నా, నేను హరిని. శక్తి స్టేషన్ లో ఉన్నాడు. అక్కడే ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు. రాత్రికి వేసేద్దాం అన్నా. ఏంటన్నా లోపలికెళ్ళి ఏసీ కూడా చూస్తున్నా? కాసేపట్లో పవర్ కట్ అవుతుంది. వస్తాను. రండ్రా. అన్ని రూమ్లు వద్దురా, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకో. పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తారా? ఇదే మీ మీద కేసు. ఆ రోజే నిన్ను వేసేయాల్సిందే. చూస్తారా? మమ్మల్ని లోపలే. లాక్కురండి రావండి. నాకు తెలుసురా, వీణొక్కడిని వదిలేస్తే మీరందరూ దొరుకుతారని. ఒక్కడిని వదలకుండా తీసుకొస్తాడని నేను ఊహించలేదురా. యు స్కౌండ్రల్స్. కొండారెడ్డి, కొండారెడ్డి, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు చూడు. నిన్ను కొట్టింది ఎవరో తెలుసా? నన్నెవరూ కొట్టలేదు. నాకేమీ తెలీదు. ఈ స్టేట్మెంట్ లో ఒక సంతకం పెట్టండి. ఇన్స్పెక్టర్, వాడు నీ కస్టడీలోనే ఉన్నాడు కదా. వాడికి నేను చెప్పానని చెప్పు. నేను ప్రాణాలతో ఉన్నది వాడి ప్రాణాలు తీయడానికేనని. నమస్తే అన్న. అన్నా నమస్తే అన్నా. మనకొట్టే అన్నా, కొంచెం టీ తాగిల్లనా? అలా పట్టించుకోకుండా పోతే ఎలా రే అనుకోటి ఈరా అన్నా. నేను నీ మనిషినన్నా.
అన్నా ఏమైనా డబ్బు అవసరం అయితే చెప్పనా పంపిస్తాను. రండ్రా అన్న వస్తున్నాడు. నీకోసం ఎదురు చూస్తున్నామన్నా. రేయ్, ఏంట్రా అన్నయ్య అని ఇంట్లో వాళ్ళు పిలిచినట్టు మర్యాదగా అన్నాని పిలువు. నువ్వు పదన్నా. అన్నా నువ్వు పద. నీకెందుకు భయం, నేనున్నాను కదా. ఆ. ఏయ్, ఎవరికైనా ధైర్యం ఉంటే టచ్ చేసి చూడండి రా, చించేస్తాను. కొండగాడంట. యాడ్రా వాడు, రమ్మండ్రా వాడిని. కొండగాడంటే నాకు ఫు, దీంతో సమానం. ఏందన్నా మూడు సరిగ్గా లేదా? రేపు కలుద్దాం. అన్నా నువ్వు పోన్నా, నేను చూసుకుంటా. నేనుండా. అమ్మా లేచి ఏమైనా తినమ్మా. నాకేమీ వద్దు, నా కొడుకు వచ్చిన తర్వాత తింటాను. అదే ఇన్స్పెక్టర్ చెప్పారు కదా, చెప్పేది వినమ్మా. అన్నయ్య వచ్చాడు. నాకేం కాలేదంటున్నాను. శక్తి అన్నయ్య, శక్తి ఏంట్రా అందరూ ఏవేవో చెప్తున్నారు. ఎవరిని పల్లెత్తు మాట అనేవాడివి కాదు, ఎందుకు అలా చేశావు? ఏంటమ్మా నువ్వు అనేది? నాన్నను ఒకడు నడి రోడ్లు అన్యాయంగా కొడుతూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? ఒకవేళ నాన్న చనిపోయి ఉంటే అయ్యో ఏం చేస్తున్నావురా నువ్వని నా చొక్కా పట్టుకుని అడగవా? చెప్పమ్మా, నువ్వు అడగవా అక్క? ఆపరా. ఏదేమైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి నువ్వెవరు? ఆ? నీ కళ్ళ ముందు జరిగినా సరే క్రిమినల్స్ తో పోరాడుతూ చచ్చిపోవచ్చు. ఏం మాట్లాడేది? అది నా డ్యూటీ. అది మీ డ్యూటీ కావచ్చు నాన్న, కానీ నేను చేసింది కొడుగ్గా నా డ్యూటీ. నువ్వు పద నాయనా. శక్తి, శక్తి, పిలిచావా నాన్న? కూర్చోయ్యా. పర్వాలేదు నాన్న. ఆవేశంలో మనం తొందరపడి చేసే పనులే మన జీవితాల్ని తలకిందులు చేస్తాయి. అదృష్టం కొద్దీ అలా ఏం జరగలేదు. జరిగిందేదో జరిగింది, అంతా మర్చిపోదాం. నా మీద కోపం అన్నా? లేదు నాన్న. సరే వెళ్ళి పడుకోయ్యా. ఓ సోసిరకసి చూస్తుంటే నీకేసి దిల్లంతా తగలడిపోతుంది. సూపర్ ఫిగర్ కదా, కరెక్ట్ చేశారా? ప్రయత్నిస్తూనే ఉన్నా, సెట్ అవడం లేదే. ఎన్నాళ్ళుగా? దానికి నాకు పెళ్ళైన రోజు నుంచి. సార్ అంటే ఆవిడ మీ వైఫ్? అవును. ఏమండి? ఇలా రండి. ఏంటి అక్కడేం చేస్తున్నారు? ఎక్కడికి వచ్చినా నోటి దుబ్బే. అందుకే దూల తెచ్చుకుంటున్నాను. సరే, వంకాయలు ఎంతమ్మా? ఎవడ్రా నాకు అడ్డం వచ్చేది? మార్కెట్ రౌడీలంటే ఏం చూస్తున్నావా? వీళ్ళేనా? వీళ్ళ మామూలు మార్కెట్ ఎప్పుడు తగ్గదనుకుంటాను. అయ్యో అయ్యో నేను కాదు. నమస్కారం అన్నా. ఏంటి నువ్వు నన్ను అన్నా అంటున్నావు? శక్తి అన్న బావ కూడా మాకు అన్నే కదన్నా. ఓ ట్రాక్ అలా వెళుతోందా? వీళ్ళు మనల్ని హీరో చేయాలని చూస్తున్నారు. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, ఉపయోగించుకుంటాను. ఇప్పుడు చూడండి రా నా పెర్ఫార్మెన్స్. ఏంట్రా వదిన ఎంతసేపు వెయిటింగ్ లో ఉండాలిరా? వదిన కావాల్సిన తీసేయండి. అవును, అన్న పెళ్ళం వదినే అంతే కదా. అన్నా అవును, అన్న ఆటం బాంబ్ అణుబాంబని ఈ బాయ్స్ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. అవన్నీ నువ్వు పట్టించుకోకు, అన్నిటినీ నువ్వు 2 కిలోలు తీసి వేసుకో. తొందరగా ఏంట్రా, నా మెడ మీద కత్తుంది. తీసుకున్నావా? తీసుకున్నారండి. ఏంటి బీట్రూట్ ఈ కలర్ లో ఉంది? మరి ఏ కలర్ లో ఉంటదండి? అన్నని ఎదిరించి మాట్లాడతావా? చూసావా, బీట్రూట్ అంటే ఈ కలర్ లో ఉండాలి. ఇప్పుడు లేదండి, రాగానే ఇంటికి పంపిస్తాను. అదే రా. కూరగాయలకి డబ్బులు? బాబా డబ్బులు వద్దండి. ఏంటండి వద్దంటుంది? ఇక మీద ఎప్పుడు ఇంతే. పదబడదాం. మీలో ఇంత ధైర్యం ఉందా? పూజ, ప్రేమకు కట్టుబడ్డం వల్ల ఇంట్లో నేను ఒక మంచు పర్వతాన్ని, వీధిలోకి వచ్చానంటే నేను ఒక అగ్ని పర్వతాన్ని. ఇప్పుడే అర్థమైంది.
ఎందుకంటే ఏడుస్తున్నారు? కాదు, నేను ఒక అండర్ గ్రౌండ్ డాన్ అన్నది ఎన్నాళ్ళుగా నీ దగ్గర దాచిపెట్టాను. ఇప్పుడు నువ్వే కనిపెట్టావు. నన్ను వదిలి వెళ్ళిపోవు కదా. ఆ టైగర్ ని టచ్ చేయకు పూజ. ఏంటండి? ఎందుకంటే ఏదో ఒక రోజు నేను ఎన్కౌంటర్ కావలసిన వాడిని. ఊరికే మార్కెట్ లో ఆటలాడకండి. అంటే ఇంట్లో ఆడుకుందామంటావా? విన్నావా? నేనేం వినలా. మిస్టర్ కొండారెడ్డి, మున్నా హత్య కేసులో నిన్ను మొదటి ముద్దాయిగా అరెస్ట్ చేస్తున్నారు. ఇదిగో వారెంట్. విషయం తెలిసి కంగారు పడ్డాము. ప్రాబ్లం లేదు కదా? ఏమీ లేదు, ఇన్స్పెక్టర్ గారు చూసుకుంటున్నారు. అలాగా. హలో మావయ్య, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. బాగున్నావా శక్తి? ఎప్పుడొచ్చారు? దివ్య కూడా వచ్చింది, వంటింట్లో ఉంది. వస్తున్నాను. ఏంటమ్మా దివ్య, కిచెన్ లోకి వచ్చావు? టీ కావాలా? అత్తయ్య, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను, వేరెవరి కోసం రాలేదు. మిమ్మల్ని చూస్తే బాధగా ఉంది అత్తయ్య. కేఆర్ విజయలాగా అమ్మోరు కాస్ట్యూమ్స్ వేసి హాల్లో కూర్చోబెట్టి పూజించాల్సిన మిమ్మల్ని ఇలా కిచెన్ లో కష్టపెడుతున్నారే. ఇదంతా కొద్ది రోజులే. నేను వచ్చాక మీకు ఫుల్ రెస్ట్. ఇవ్వండి ఇవ్వండి, నేను ఇస్తాను. సైడ్ ప్లీజ్. వినోద్, కాఫీ. థ్యాంక్స్ వదినా. బామ్మ, నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? చూడాలనిపించింది, వచ్చేసాను. నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు. అమెరికాలో కనుక పుట్టుంటే నెక్స్ట్ స్పీల్బర్గ్ నువ్వే. ఎంత క్యూట్ గా కథలు చెప్తావు. ఇలాగే అమ్మా మీ తాతయ్య కూడా చెప్పేవాడు. ఆ రోజుల్లో తర్వాత వింటాను. 1 2 3 నేను నాకు నేనే రాజు మంత్రి వాయిస్తా పగలు రాత్రి. కాఫీ తీసుకో. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉండేవాడివి ఇలా చెక్కావే? ఈ రోజు నేను లోపల బనీని వేసుకోలేదమ్మా. కటింగ్లు ఇస్తున్నావా? అవును, ఏం చేస్తున్నావు? ఇదా? ఇది పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదమ్మా, ఆయన గుడుగమ్మా. సైడ్ లో కొంచెం చిరిగిందన్నారు. సరే ఇవ్వండి, నేను కుట్టిస్తాను అన్నాను. ఏదో దైవకార్యంగా ఉంటుంది కదా అని. ఏమండి, లోన్ లంగా కుట్టడానికి ఇంతసేపా? త్వరగా కానివ్వండి. ఇది నీలంగానా? చూడమ్మా, సర్కస్ టెంట్ కంటే పెద్దదిగా ఉంది. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరిని వెతుకుతున్నావు? నేనెవరిని వెతకట్లేదు. ఓహో, నువ్వు నన్ను చూడ్డానికి రాలేదా? నిన్నెందుకు చూడ్డానికి వస్తాను? నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా? ఎంత పెద్ద గొడవ జరిగింది. నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఒక ఫోన్ ఇందాక నుంచి అన్నయ్య ఎక్కడ అని అడుగుతున్నావు కదా, అన్నయ్య వచ్చేసాడు. ఓ, మీట్ అయ్యారా? ఓకే ఓకే, క్యారీ ఆన్. వదినా, పిక్చర్ స్టార్ట్ చేయకముందే అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాడు కదా. వచ్చి ఏం చేస్తాడు? ఉండే రష్ని చూస్తే టికెట్స్ దొరకవనుకుంటాను. టిక్కెట్లు దొరకవా? ఎవరుండగా ఈ మాట అంటున్నావు? మీ నాన్న పోలీస్ అనే ధీమాతో మాట్లాడుతున్నావా? ఆయన యూనిఫామ్ లో ఉంటేనే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మఫ్టీలో వచ్చారు, ఒక్కడో లెక్క చేయడు. మా నాన్న ఎందుకండి? మీరే వెళ్లి టికెట్ తీసుకురండి. నేనా? అవును, ఇప్పుడు ఈ ఊళ్ళో మీరు ఎక్కడికెళ్ళా గౌరవిస్తారు కదా. అవునవును, అందుకని ఇటువంటి చిన్న పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. నేను హడావుల్లో చెక్ బుక్ తీసుకురాలేదు. మీ నాన్నడి కొంచెం క్యాష్ తీసుకొస్తాను. నాన్నా నాన్నా, ఏంటమ్మా? ఓ 500 ఇవ్వండి, మీ అల్లుడు అడిగారు. తీసుకో. ఇదిగో తీసుకోండి, త్వరగా వెళ్ళండి. మా ఫ్యామిలీకి 12 టికెట్లు ఇవ్వండి. బయట హౌస్ బోట్ బోర్డు చూసినావు కదా, మళ్ళీ టికెట్ కోసం వస్తాయి. ఎలవయ్యా ఎలా? అరే చెప్పను కదా, ఫోన్ తెస్తావేటి? శక్తి, నేనే బావని మాట్లాడుతున్నాను. మన ఫ్యామిలీకి 12 టికెట్లు అడిగావు కదా, వచ్చి అడిగాను, లేవంటున్నాడు. కానీ చేతిలోనే టికెట్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? టికెట్స్ మాత్రమే తీసుకురానా, లేక చేతి నరికి తీసుకురానా? ఏంటి, ఆయనకే టికెట్ ఇమ్మంటావా? ఏంటి? ఏ శక్తి సార్? ఏ శక్తి? నేను చెబితే రౌడీ కొండలు కొట్టి జైలుకు పంపించాడే ఆ శక్తి. శక్తి భావనని చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఎన్ని టికెట్లు కావాలో చెప్పండి, నేను ఇస్తాను. ఎన్నున్నాయో అన్ని మిగతా నేను ఇస్తాను. ఈ టికెట్స్ ఏమైనా అమౌంట్ ఇవ్వాలా? ఏం వద్దు సార్, ఈ రోజు కలెక్షన్ కూడా మీ ఇంటికి వస్తుంది. మీరు వెళ్ళి సినిమా చూడండి. మీరు రావడమే మా అదృష్టం సార్. కూర్చో, రండి రండి, కూర్చోండి. మన పవర్ చూసావు కదా. నాన్న, మీరు అక్కడ కూర్చోండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి? కూర్చో.
చిలిపి పనులు చేసుకుంటూ సినిమా చూడొచ్చు ఏమంటావు చూడండి చూడండి రజనీకాంత్ సినిమా ఎంజాయ్ చేస్తూ చూడండి తర్వాత ఏంటి ఎప్పుడు దిండులో ఉండేదాను ఈరోజు దూదులా ఉన్నానేంటి ఇట్స్ ఆల్ రైట్ బొగ్గ మీద అందంగా సొట్టుండేది ఈ రోజు ఏమిటి పెద్ద హోలు పడింది ఇది నా నోర్రా. బామ్మ